కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం లింగవరం గ్రామ సభలో టీడీపీ కార్యకర్తలు కొట్టుకున్నారు. పాత కక్షల నేపథ్యంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. లింగవరం గ్రామంలో పంచాయతీ చేపల చెరువుల్ని గతంలో వేలం పాటలో దక్కించుకున్నాడు పంజాల శ్రీనివాసరావు. చెరువును శుభ్రం చేసి విషయంలో గతంలో శ్రీనివాసరావుపై దాడి చేశారు టీడీపీ నేతలు. తమకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడని గ్రామ సభలో శ్రీనివాసరావుపై దాడి చేశారు టీడీపీ నేతలు. చిరంజీవి రెడ్డి, గోపాలస్వామి, మండపాటి శివయ్య తనను చంపడానికి ప్రయత్నించారని శ్రీనివాసరావు ఆరోపిస్తున్నాడు. గత 20 ఏళ్లుగా లింగవరం గ్రామంలో అక్రమ మైనింగ్ తవ్వకాలు జరుగుతున్నాయి. మట్టి మాఫియాను అడ్డుకున్నందుకే తనపై దాడి చేశారని శ్రీనివాసరావు అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. సురేందర్, మట్టి మాఫియాను అడ్డుకున్నందుకే తనపై దాడి చేశారని శ్రీనివాసరావు చెప్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలేంటి? సిద్ధు, గ్రామ పంచాయతీ చెరువు విషయంలో నెలకొన్న వివాదం ముదిరి తెలుగు తమ్ములు తన్నుకునే వరకు వచ్చింది. గుడివాడ మండలం లింగవరం గ్రామ పంచాయతీలో 3 చెరువులకు గాను 3 నెలల క్రితం లీజు వేలం నిర్వహించారు. అయితే ఈ పాటలో టీడీపీ నాయకులు ఇద్దరు పోటీ పడ్డారు. కొండారెడ్డి కళ్యాణపురం వద్ద చెరువు గ్రామానికి చెందిన పంజాల శ్రీనివాసరావు దాదాపు 2.80 లక్షలకు దక్కించుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మిగతా చెరువులకు కూడా సంబంధించి పోటీ జరిగింది. ఇవి కూడా శ్రీనివాసరావుకి వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో ఎవరైతే రెండో పర్సన్స్ ఉన్నారో ముగ్గురు శ్రీనివాసరావుని కొట్టారని చెప్తున్న వాళ్ళు ముగ్గురు ఎవరైతే ఉన్నారో చిరంజీవి రెడ్డి గాని, గోపాలస్వామి గాని, మందపాటి శివయ్య గాని, వీళ్ళు కూడా ఆ పోటీలో పాల్గొన్నారు. అయితే ఇద్దరి మధ్య అప్పటి నుంచి కూడా కొంతకాలంగా ఇష్యూ నడుస్తా ఉంది. ఈ నేపథ్యంలో నిన్న లింగవరం గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సభలో మాట పెరిగి చిరంజీవి, గోపాలస్వామి, మందపాటి శివయ్య ముగ్గురు కూడా శ్రీనివాసరావుని కొట్టారని ఆరోపిస్తున్నారు. శ్రీనివాసరావుకు రీసెంట్ గానే హార్ట్ సర్జరీ జరిగింది. ఈ నేపథ్యంలో కొంత శ్రీనివాసరావు అస్వస్థకు గురయ్యారు. వెంటనే శ్రీనివాసరావుని హాస్పిటల్కు తరలించారు. అయితే పూర్తిగా చెరువుల వ్యవహారంలోనే వీళ్ళు ముగ్గురు ఎవరైతే ఉన్నారో టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు, వీళ్ళు గత కొంతకాలంగా మట్టి మాఫియాగా ఉన్నారు. అక్కడ ఉన్న మైనింగ్ ని వాళ్ళంతా దోచుకుంటున్నారు. దీని మీద ఫిర్యాదులు చేస్తున్నారు. అవి తట్టుకోలేక వీళ్ళు నా మీద దాడి చేశారంటూ శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. అయితే ఇంత ఇష్యూ జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ఒకసారిగా రంగప్రవేశం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకోవడంతో పాటు ఇరు వర్గాలని కూడా సముదాయించి పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. అనేక చోట్ల టీడీపీకి సంబంధించిన వాళ్ళే అక్కడ అక్రమ మైనింగ్లు కానీ, లేకపోతే చేపల చెరువులు కానీ, ఇటువంటి అంశాల్లో పోటీ పడి ఒకరినొకరు తన్నుకున్న పరిస్థితి అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా కృష్ణా జిల్లాలో మారిందనే చెప్పాలి. సిద్ధు. ఓకే సురేందర్. చెప్తారు